హాయ్ గాయ్స్, ఈరోజు సండే ఎపిసోడ్ అంత పెద్ద ఏం లేదు. దసరా ఎపిసోడ్ జరిగింది. చాలా ఎంటర్టైన్మెంట్ టాస్కులు జరిగినాయి. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జరిగాయి. నాకు అంత పెద్ద ఏమనిపించలేదు. కొంతమంది హౌస్ మేట్స్కి ఇన్పుట్స్ వచ్చాయి. ముఖ్యంగా రీతు చౌదరికి వాళ్ళ మదర్ నుంచి ఒక వాయిస్ కాల్ వచ్చింది. అందులో రీతు చౌదరికి వాళ్ళ మదర్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ చాలా విషయాలు చెప్పింది. నాన్న నీకు అర్థమవుతుంది కదా, కన్న నీకు అర్థమవుతుంది కానీ చెప్పింది. నాగార్జున గారు కూడా రీతు చౌదరి మీ మదర్ ఏం చెప్పారో అర్థమవుతుంది కానీ క్లియర్గా చెప్పారు. సో రీతు చౌదరి నాకు తెలిసి ఆ లవ్ ట్రాక్ కానీ ఫ్రెండ్షిప్ గురించి కూడా ఇండైరెక్ట్గా చెప్పి ఉంటుంది. సో రీతు చౌదరి మార్చుకుంటుందని చాలామంది అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు సండే ఎపిసోడ్ మొత్తం రీతు చౌదరిని హైలైట్ చేయడానికి, రీతు చౌదరిని మంచిగా చూపించడానికి, తనకున్న నెగిటివిటీని పోవడానికి డిజైన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే రీతు చౌదరి సెలబ్రిటీ కేటగిరీలో వచ్చింది కాబట్టి బిగ్ బాస్ స్టార్ మా వాళ్ళు సెలబ్రిటీస్ని పాజిటివ్గా చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ మ్యాక్సిమం రీతు చౌదరి మంచి చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. దాని తర్వాత హరీష్ గారికి వాళ్ళ వైఫ్ నుంచి లెటర్ వచ్చింది. అది ఓపెన్గానే చదివారు. సో హరీష్ గారికి వాళ్ళ వైఫ్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చింది. అది కూడా ఓకే అనిపించింది. దాని తర్వాత మిగతా వాళ్ళ ఫ్యామిలీ నుంచి లెటర్స్ కానీ కొన్ని వాయిస్ కాల్స్ వచ్చాయి. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ జరిగింది కాబట్టి ఎవరికి రావాల్సిన ఇన్పుట్స్ వాళ్ళకి వచ్చాయి నాకు అనిపించింది. దాని తర్వాత కే ర్యాంప్ మూవీ ప్రమోషన్ జరిగాయి. కే ర్యాంప్ మూవీ అయిన కిరణ్ అబ్బవరం హీరోయిన్ వచ్చారు. కొంతసేపు వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు కూడా టీమ్ హౌస్ మేట్స్ని ఫన్ చేశారు. ఫుడ్ టాస్క్ కూడా పెట్టారు. పులిహోర దద్దోజనం టాస్క్ కూడా పెట్టారు. అది కూడా బాగా అనిపించింది. అది కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంతేగాని వాళ్ళు పెద్దగా ఏం లేదు. నేను ఆల్రెడీ మన ప్రియా శెట్టి ఎలిమినేషన్ సంబంధించి అన్ఫేర్ అని నాకు అనిపించింది. దానికి ఒక వీడియో పెట్టాను, మీరు అది చూడండి ఒకవేళ చూడకపోతే. మన కోర్టు మూవీ హీరో అండ్ హీరోయిన్ వచ్చి వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. దాని తర్వాత వాళ్ళు నాగార్జున గారితో మాట్లాడారు. దాని తర్వాత దేత్తడి హారిక కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఈరోజు చాలా మ్యాక్సిమం డాన్స్ పర్ఫార్మెన్స్లు, సాంగ్స్ ఇవే జరిగాయి, ఎంటర్టైన్మెంట్ జరిగాయి. ఎక్కువ ఏం జరగలేదు. నాగార్జున ఫస్ట్ చెప్పారు ఈరోజు వాళ్ళతో సరదాగా మాట్లాడుతున్నారని, అదే జరిగింది. అండ్ మన సిద్ధు జనరల్ రాజశేఖర్ గారు, శ్రీనిధి చెట్టు గారు, మన డైరెక్టర్ గారు హౌస్లోకి వెళ్ళి మన బతుకమ్మ ఇచ్చారు. అది కొంచెం బాగా అనిపించింది ఆ ఎపిసోడ్ అంతా. సిద్ధు జనరల్ గారి టీం మొత్తం ఈరోజు ఎక్కువసేపు బిగ్ బాస్ టీంలో గడిపారు. అది కొంచెం చాలా బాగా అనిపించింది. అంతకుమించి ఈరోజు సండే గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. లెటర్స్, టాస్కులు ఇవే జరిగాయి. ఎమోషన్స్, మళ్ళీ ప్రేక్షకులతో కొన్ని క్వశ్చన్స్ అడిగించి వాళ్ళకి రేటింగ్ ఇచ్చారు. నేనే చెప్పారు కదా, అక్కడ కూర్చున్న ప్రేక్షకులందరూ బిగ్ బాస్లోని పిఆర్ టీం వాళ్ళు బిగ్ బాస్లోని వాళ్ళ పరిచయాలు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో చెప్పిస్తున్నారు. వాళ్ళకి వ్యక్తులకు లేకపోతే వాళ్ళకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ అలాంటి అక్కడ వాళ్ళు బిగ్ బాస్తో సంబంధాలు ఫ్రెండ్షిప్ స్క్రిప్ట్లో భాగంగానే చేశారని నేను అనుకుంటున్నాను. ఇది సండే ఎపిసోడ్ యొక్క అనాలిసిస్.